యూనిఫామ్ లేకుండానే ఎందరికో ఆదర్శమైన ఈ జీకే ఇక నుంచి పోలీస్ ఆఫీసర్గా అందరికీ సేవలు అందించబోతున్నాడు. కంగ్రాట్స్. ఫస్ట్ టైం నాకు రివర్స్ కొట్టింది. ఇంకో దరిద్రపు ఐడియాతో కొడతాను జీకే. ఇంతకాలం అంటే వాడు దూరంగా ఉన్నాడు. ఇకనైనా అమ్మని అర్థం చేసుకుని దగ్గరైతే బాగుంటుందేమో. తాతయ్య, ఇదిగో నీ ముందుకి ప్రయోజకుడిగా వచ్చి నిలబడ్డాను తాతయ్య. ఒకప్పుడు నేను ఏమైపోతానా అని చాలా భయపడ్డావు, గుర్తుందా? ఇలా అయితే ఎలాగరా అని నన్ను చాలాసార్లు అడిగావు. ఇదిగో తాతయ్య, అయ్యాను, పోలీస్ ఆఫీసర్నయ్యాను. ఇది నా సక్సెస్ కాదు తాతయ్య, కేవలం నీ దీవెన అంతే. నా దగ్గరకు వచ్చేవాడివి, గుర్తుందా తాతయ్య? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేనేం మారలే తాతయ్య. నేను నాలాగే ఉన్నాను. నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఊరుకోను, ఎదిరించాను. అదే ఈరోజు నాకు ఈ ఉద్యోగం తెచ్చింది. ఆ రోజు ఎదురు తిరిగితే రౌడీ అన్నారు, ఈరోజు పోలీస్ అంటున్నారు. ఇది నా విజయం కా తాతయ్య, నీ ఆశీర్వాదం, నీ దీవెన వల్లే నాకందరిలోనూ తలెత్తుకు తిరిగే అవకాశం వచ్చింది. నన్ను ఆశీర్వదించు తాతయ్య. చాలా సంతోషంగా ఉంది జీకే. నిన్నిలా చూస్తుంటే మనసంతా ఆనందంతో పొంగిపోతుంది. మావయ్య, ఆ కన్నీళ్ళేంటి? ఇవి కన్నీళ్లు కాదురా, ఆనంద బాష్పాలు. నువ్వే స్థాయికొచ్చావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుందా? నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుంది అన్నాను. నాలాగే తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా పెరిగావు. నాలాగే కోట్లున్నా మామూలు జీవితం మొదలుపెట్టావు. నాలాగే ఏ విషయంలోనూ రాజీ లేకుండా పెరిగావు. ఈరోజు నేను ఊహించలేనంత స్థాయికి నువ్వు ఎదిగావు.
ఇవాళ నేను ఇలా ఉన్నానంటే మీ తాతయ్య ఉండబట్టే. కానీ నువ్వు నీ స్వయం శక్తిగా ఎదిగావురా. అలా అనకు మామయ్య. మీ అందరి ఆశీర్వచనం ఉండబట్టే ఈ అవకాశం వచ్చింది. నేను మీతో కలవకపోయినా మీలో ఎవరైనా నన్ను వదిలేశారా? లేదుగా. మీ అందరూ నాకు ఉన్నారు మామయ్య. నీ మనసు నాకు తెలుసురా. తాతయ్యకి కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చావు, కానీ రుణం తీర్చుకోవాల్సిన మనిషిని మాత్రం మర్చిపోయావు. పద. అమ్మా రేఖ, ఎవరొచ్చారో చూడమ్మా. చూసావమ్మా, మన జీకే ఏ స్థాయికి వచ్చాడో. నిన్నటిదాకా ఓ ఆటో డ్రైవర్, కానీ ఈరోజు నేరస్తులను ఆటాడించే ఒక పోలీస్ ఆఫీసర్. చాలా సంతోషంగా ఉందిరా. నన్ను దీవించమ్మా. లేనన్నా, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు హాయిగా ఉండురా. లే. చూడమ్మా, బాగా చూడు. మన ఇంట్లో ఎవరైనా ఇలా పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? కానీ వీడయ్యాడు. నిన్నటిదాకా రౌడీ అన్న జనం రేపట్నుంచి పోలీస్ ఆఫీసర్ గారు అంటూ వీడికి దండాలు పెడతారు. ఇదే కదమ్మా మనం అందరం కోరుకుంది. చిన్నప్పుడు నీకు దూరమైతే మాత్రమే చివరికి ఒక మంచి స్థాయిలో నీ ముందు నిలబడ్డాడు. నిజమే అన్నయ్య. చిన్నప్పటినుంచి వీడికి నేనేం చేయలేదు. ఊహ తెలిసినప్పటినుంచి వీడిని కొట్టడం తిట్టడం చేశాను. చివరికి ఏ తల్లి చేయకూడని పని చేసి వీడిని జైలుకు పంపించారు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా, వదిలే. ఏం జరిగినా మీ అందరూ ఆనందపడేలా మంచి జరిగింది కదా, బాధపడకమ్మా. రేయ్, నీకు నిజంగా మీ అమ్మ కన్నీళ్లు తొడవాలి అనుంటే ఇలా కాదురా. ఇంతకాలం దూరంగా ఉన్న నువ్వు ఈ రోజు నుంచి మీ అమ్మతోనే ఉండాలి. మీ అమ్మకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. అది కుదరదు మామయ్య. ఎరా, ఇంకా మీ అమ్మ మీద నీ కోపం పోలేదా? కోపం కాదు మామయ్య, నేననుకున్నది సాధించాలి. తాతయ్యని చంపిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. వాళ్లకు శిక్ష వేయించాలి.
అది నేను ఇక్కడుంటే జరగదు. ఆ గోల్ పూర్తయ్యాక వస్తాను. అప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టదు మావయ్య. అమ్మా, నా నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగిస్తే నన్ను క్షమించు. అర్థం చేసుకోమ్మా. పర్వాలేదులేరా. నీకు నేను ప్రేమ పంచకపోయినా, దూరంగా ఉంచినా, అనుక్షణం అమ్మని ప్రేమించావు, గౌరవించావు. కానీ ఆడపిల్ల కదా అని కంటికి రెప్పలా చూసుకొని కాపాడుకుంటే అది నన్ను కాదని వెళ్ళిపోయింది. ఏంటి, ఉష వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఇది దానిల్లు కాదట. మనం తన మనుషులం కాదట. తనకి చావైనా బతుకైనా అక్కడే అంటూ ఇల్లొదిలి ఆ సముద్ర ఇంటికి వెళ్ళిపోయింది. అది వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావమ్మా? కాళ్ళు వెరకొట్టి ఇంట్లో కూర్చోపెట్టాలి కదా. ఆ పరిస్థితి ఎక్కడుందన్నయ్యా? నా మాట ఎప్పుడు విందది? నువ్వేం బాధపడకమ్మా. ఉష నేను తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నయ్య, నువ్వేం బాధపడకమ్మా. వాడు నా మేనల్లుడు. తప్పకుండా వర్షం తీసుకొస్తాడు. చూసుకొని నడపచ్చు కదా. చూడు ఏమైందో. నా స్కూటీ ఎంత డ్యామేజ్ అయిందో చూడు. డ్యామేజ్ అవుతుంది మరి. చెప్పా పెట్టకుండా వచ్చి కారు వెనకాల ఎవరు పార్క్ చేయమన్నారు? ముందు కారు కనిపించట్లేదా? హలో, మీరే ఇక్కడ రాంగ్ పార్కింగ్ చేశారు. ఇది 2 వీలర్స్ పెట్టే చోటు. అయితే మాత్రం ఇంత పెద్ద కారు కనిపించట్లేదా? దీని వెనకాల ఎందుకు పెట్టావు? నీతో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నా స్కూటీకి డ్యామేజ్ అయింది, ముందు డబ్బులు తీ. ఏంటి తీసేది? నా కార్కి నీ స్కూటీ వల్ల డ్యామేజ్ అయింది, ముందు నువ్వు డబ్బులు తీ. రే సంజయ్, వదిలేరా. అందరూ మనల్ని చూస్తున్నారు. తనకు డబ్బులు ఇచ్చేసి. నిజంగానే బండికి డ్యామేజ్ అయిందిరా. నేను ఇవ్వనురా. ఏం చేసుకుంటుందో చేసుకోమను. అదేంటండి, బండి డ్యామేజ్ చేసిందే కాక పైగా డబ్బులు ఇవ్వనంటే ఎలా? నా బండి కూడా డ్యామేజ్ అయింది, ముందు తన డబ్బులు ఇవ్వను. ఏంటి, ఏం జరిగింది? చూడండి సార్, కార్ రివర్స్ లో తెచ్చి నా బండి గుద్దాడు. పెట్టిందే రాంగ్ పార్కింగ్. డ్యామేజ్ అయింది, డబ్బులు కట్టండి అంటే మేం కట్టాం, ఏం చేస్తావో చేసుకోండి అంటున్నారు సార్. హలో బావా, నేను కమల్ మావయ్య వాళ్ళ కొడుకుని. గుర్తుపెట్టావా? గుర్తుంది. ముందు ఆ అమ్మాయికి 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకు? తప్పు నీ వల్ల జరిగినందుకు. మర్యాదగా డబ్బులు ఇస్తావా లేక కార్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళమంటావా? కానీ నా కారు కూడా డ్యామేజ్ అయింది. అది నీ తప్పు. ఎవరో కావాలని చేసింది కాదుగా. ముందు డబ్బులు తీ, లేదంటే కేసు రాస్తాను. ఏం అవసరం లేదు. చాలా థ్యాంక్స్ సార్. మీ మావయ్య కొడుకు అనగానే
ఆయనకే సపోర్ట్ చేస్తారనుకున్నాను. న్యాయం ఎటువైపు ఉంటే అటు సపోర్ట్ చేస్తాను. రాబావా టీ తాగుదాం. ఏం అవసరం లేదు, రారా బద్రి. వీడికి చాలా పొగరెక్కువ అనుకుంటా. దాన్ని పొగరు అన్నారా, సిన్సియారిటీ అంటారు. నువ్వు మోయ్. రేయ్, ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. చూసావుగా జీకే సంగతి. ముక్కు మొహం తెలియని అమ్మాయికి కాంపన్సేషన్ ఇప్పించాడు. అదే నువ్వు సందేహం చేసిన అన్యాయం తెలిస్తే ఈ బాగుడాపి కూర్చో, లేకుంటే చంపేస్తాను. మంచి చెప్పాను, తర్వాత నీ ఇష్టం. వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి, పవర్ని పవర్తోటి అణచాలి. ఆ జీకే గాడి తల ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. మావయ్య గారు, కాఫీ తీసుకోండి. నువ్వు తీసుకొచ్చావుటమ్మా? ఆ వెసలందరూ ఏమయ్యారు? వాళ్ళు తీసుకొస్తానంటే వద్దని నేనే తీసుకొచ్చాను. అలాగా, అయితే పర్వాలేదు. రా, ఇలా కూర్చోమ్మా. అమ్మా ఉషా, నువ్వలా మావయ్య అని పిలుస్తుంటే నా మనసుకు చాలా ఆనందంగా ఉందమ్మా. కానీ నువ్వు ఇలా పెళ్లి కాకుండా ఇంటికొస్తే నలుగురు ఏమనుకుంటారని భయంగా ఉందమ్మా. మనమెందుకు మావయ్య నలుగురు గురించి భయపడాలి? అయినా వాళ్ళెవరకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంటి? పెళ్లి కాకపోయినా రాఘవ్తో నాకు నిశ్చితార్థమైంది అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. ఎవరు అవునన్నా కాదన్నా ఆయనే నా భర్త, అందుకే వచ్చాను. అమ్మా, నువ్వు ఆ మాట అంటుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. నా కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని నమ్మకం కలిగిందమ్మా. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? రేయ్, ఈ డ్రెస్ నా వంటి మీదకు రానప్పుడే నేనేంటో మీకు తెలుసు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ని. డబ్బుల కోసం బ్రతుకుతున్నారు, అంతవరకే ఉండండి. అది దాటి ఓవర్ యాక్షన్ చేస్తే మర్యాదగా ఉండదు. ఉషా,
బయలుదేరు. ఎక్కడికి? ఎక్కడికో తెలీదా? ఎదురు మాట్లాడకుండా బయలుదేరు. నేను రాను. ఎందుకు రావు? ఇది మన ఇల్లు కాదు. అది నా ఇల్లు కాదు. ఉషా, చాలా తప్పు చేస్తున్నావమ్మా. అమ్మతో గొడవ పడిన రోజు అన్నగా నేనున్నానని నా దగ్గరకు వచ్చావు. అలాగే నీకు కష్టం వచ్చుంటే నా దగ్గరకు రావాల్సిందే, అంతేగాని ఇలా పరా ఇంటికి వస్తావనుకోలేదు. నీ దృష్టిలో ఇది పరా ఇల్లు కావచ్చు, కానీ నాకు పరా ఇల్లు కాదు, మా మామగారిల్లు. పిచ్చి పిచ్చి బాగుడు వాగావంటే పళ్ళు రాలగొడతాను. ఇప్పటిదాకా చాలా మర్యాదగా మాట్లాడాను. రాకపోతే జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకువెళ్తాను. జాగ్రత్త. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేనేం చిన్నపిల్లని కాదు, మేజర్ని. నా నిర్ణయాలు నేను తీసుకోగలను. ఆ అధికారం నాకుంది. శబాష్ కోడలా, శబాష్. భలే చెప్పావు. చెప్పుతో కొట్టినట్టుంది నీ సమాధానం. నా కాళ్ళకి దండం పెడుతున్నావేంటి? ఏమో అంకల్, మీ పాదాలు చూడగానే నాకు దండం పెట్టాలనిపించింది. ఇప్పుడు జనరేషన్ అంతా అలాగే ఉన్నారు. ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా బతుకుతున్నారు.